అందరికీ నమస్కారం. నిన్న వినుకొండ గవర్నమెంట్ స్కూల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ బాలికలు బాలురు విభాగం జట్ల ఎంపికలో నర్సరావుపేట వశిష్ట జూనియర్ కళాశాల తరపున బాలికల విభాగంలో డి శ్రావణి, డాక్టర్ ఆఫ్ విజయబాబు, పెద్దవరం గ్రామం, తను మా కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. తను ఎంపిక అవటం జరిగింది. అలాగే గేర జ్ఞానకుమార్, సన్ ఆఫ్ మహేష్ బాబు, పొనుగుపాడు విలేజ్, తను మా కళాశాలలో మొదటి సంవత్సరం చదవటం జరుగుతుంది. తను కూడా బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకి ఎంపిక అవటం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా వచ్చే డిసెంబర్ నెలలో బాలికల విభాగం తరపున రాష్ట్ర స్థాయి జట్టు తరపున హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో మా కళాశాల తరపున శ్రావణి ప్రాతినిధ్యం వహిస్తుంది. అలాగే బాలుర విభాగంలో వచ్చే నెలలో డిసెంబర్ నెలలో హర్యానా రాష్ట్రంలో జరగబోయే రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో మా వశిష్ట జూనియర్ కళాశాల తరపున జ్ఞానకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున 2 విభాగాల్లో జట్టులో ఎన్నికవటం మాకు నిజంగా అభినందనీయం, సంతోషనీయం. వీళ్ళిద్దరిని కూడా మనస్ఫూర్తిగా కళాశాల యాజమాన్యం తరపున, అలాగే వీళ్ళిద్దరూ క్రీడల్లో ప్రావీణ్యం పొందడానికి నిరంతరం వీళ్ళకి ఎప్పటికప్పుడు కోచింగ్ ఇస్తూ వీళ్ళు సెలెక్ట్ అవటంలో కీలకమైన పాత్ర వహించినటువంటి మా కళాశాల యువ కోచ్ వై సురేష్ మాస్టర్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. అలాగే మా కళాశాల చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు గారు, వైస్ చైర్మన్ నర్రా శేషగిరిరావు గారు, అలాగే మా డైరెక్టర్ బవిర్శెట్టి మదన్ రాజారావు గారు, అలాగే నల్లపాటి శ్రీకాంత్ గారు, మా ప్రిన్సిపల్ కంబంపాటి శివనాగేశ్వరరావు గారి తరపున, అలాగే అధ్యాపక సిబ్బంది అందరి తరపున కూడా వీళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. చదువుతో పాటు ఆటల్లో కూడా రాష్ట్ర స్థాయిలో మా కళాశాల విద్యార్థులు ప్రాతినిధ్యం వహించడం అండ్ అలాగే ఇప్పుడు జాతీయ స్థాయిలో జరగబోయే కబడ్డీ టీమ్స్ తరపున మన రాష్ట్రం తరపున నిజంగా వీళ్ళు పాల్గొంచుకోవడం మాకు గర్వకారణం. తప్పకుండా వీళ్ళిద్దరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రం తరపున డిసెంబర్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో కూడా మంచి క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించి మొదటి స్థానంలో ఉండటానికి ఖచ్చితంగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. వీళ్ళిద్దరినీ మరొకసారి కళాశాల తరపున అభినందిస్తూ రాబోయే రోజుల్లో చదువుతో పాటు ఇదే విధంగా క్రీడలకు కూడా మరింత ప్రాముఖ్యత ఇస్తామని మరొకసారి తెలియపరుచుకుంటున్నాను. ధన్యవాదాలు.